ఇప్పుడు సూర్యాపేటలో ఒక దామోదర్ రెడ్డి ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఈ తీన్మార్ మల్లారెడ్డిని గెలిపియాల అంటే ఇప్పుడు దామోదర్ రెడ్డి అనే వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రెడ్డి, నల్గొండలో ఉన్న ఒక రెడ్డి, ఖమ్మంలో ఉన్న ఒక రెడ్డి, వరంగల్లో ఉన్న పెద్ద రెడ్లు, ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి వందల ఎకరాలు ఉన్నటువంటి రెడ్డి భూస్వాములంతా కలిసి కౌన్సిల్లోకి ఈ తీన్మార్ మల్లారెడ్డిని పంపిస్తే 4 లక్షల మంది బీసీ ఎస్సీ ఎస్టీ పట్టభద్రుల బతుకు మారుస్తాడా? అంటే మనకు తెలియదా ఈ రెడ్ల రాజకీయం? గ్రామాలలో మీరు ఏం చేసిండ్రు ఈ 70 ఏళ్ళ నుంచి మాకు తెలియదా? కాంగ్రెస్ రెడ్లు ఏం చేసిండ్రు? నల్గొండ జిల్లాలో ఒక రెడ్డి, ఒక మాదిగా అయినో, మాల అయినో, ఒక బీసీ అయినో కొడితే మనం పోయి కేసు పెడితే పోలీస్ స్టేషన్లో మనల్ని కొట్టిర్రు కదా. మళ్ళా ఈ కాంగ్రెస్ రెడ్లు మనల్ని కొడితే మనం పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే మళ్ళా పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఆ డిటిడిసి ఏదో ట్రైనింగ్ సెంటర్లో మళ్ళీ ఈ మాల మాదిగోళ్ళనే కొట్టిర్రు కదా. మరి ఇప్పుడు ఎవరికి ఓటేస్తావు నువ్వు? ఎవరు కోటేయాలి ఇప్పుడు? కాంగ్రెస్ పార్టీ జానారెడ్డి సమర్థిస్తున్నా మల్లారెడ్డి కోటేస్తావా? కోమటిరెడ్డి సమర్థిస్తున్నా మల్లారెడ్డి కోటేస్తావా? ఎవరికేస్తావు ఓటు? మన కోసం యుద్ధం చేస్తున్న ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి కోటి నీ బతుకు మారుతుంది. అంటే ఇదేదో కొత్త అద్భుతం లాగా, మళ్ళా కొత్త రాజకీయం లాగా ఈ తీన్మార్ మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయగానే ప్రజల్లోకి పోయి మళ్ళా ఈ మాటలు మాట్లాడితే మన జీవితాల్ని, మన బతుకుని మనం కాలబెట్టుకున్న వాళ్ళమైతాం ఇలాంటి అభ్యర్థులకు ఓట్లేస్తే. అందుకనే మళ్ళీ చెప్తున్నా నేను, దయచేసి పట్టభద్రులంతా జ్ఞానంతో, సోయితో, తెలివితో ఆలోచించండి. కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అందరూ ఒకటే. ఈ 3 పార్టీలు ఒకటే. 3 పార్టీలు ఒకే తాను ముక్కలు. ఈ 3 పార్టీలకు ఓటేస్తే బ్రతుకంతా మనం మోసపోవడమే అవుతుంది. జీవితం అంతా మోసపోవడమే అవుతుంది. ఆ బతుకంతా మోసపోవడమే అవుతుంది. కాబట్టి ఆ మోసం నుంచి బయటకు రావాలంటే సోయితో, జ్ఞానంతో మన అభ్యర్థికి ఓటేయడానికి పట్టభద్రులు జ్ఞానంతో ఆలోచించమని కోరుతా ఉన్నా.